ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు చట్టాలను తమకిష్టం వచ్చినట్టుగా వాడుకుంటారని జర్నలిస్టు రావణ్ విషయంలో రుజువైపోయింది. దీనిని బట్టి దేశవ్యాప్తంగా ఉపా కేసులు నమోదైనటువంటి వాళ్ళ వివరాలు కనుక తీసుకుంటే మెజారిటీగా అక్కడ పొలిటీషియన్స్ ఒత్తిడి వల్ల పోలీసులు కట్టిన కేసులే ఎక్కువ ఉంటాయని చెప్పి దీని ద్వారా రుజువవుతుంది. రెండోది, అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు? జర్నలిస్ట్కి అక్రిడేషన్ కొలమానమా? చాలామంది సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నేతలు రావణ్ యూట్యూబర్ అని, జర్నలిస్ట్ కాదని చాలా మర్యాద రామన్న తీర్పులు చెప్తూ ఆర్టికల్స్ రాస్తున్నారు. మంచిదే. అయితే అక్రిడేషన్లు అమ్ముకునేవాడు ఎంతమంది? ప్రధాన జర్నలిస్టు సంఘాలు అక్రిడేషన్ల మీద ఒక స్పష్టత ప్రధాన జర్నలిస్ట్ సంఘాలకు ఏమన్నా ఉందా? అక్రిడేషన్లు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో, అక్రిడేషన్లు గంపగుత్తగా అమ్ముకునేటువంటి సంఘాలు ఎన్నుంటాయో ఏ డిపిఆర్ఓ కార్యాలయాన్ని అడిగినా చెప్తాయి. రిటైర్ అయిన వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్ట్ అనేవాడికి ప్రమాణం కాదు. మూడో పాయింట్, ఇప్పటి వరకు జర్నలిస్ట్ సంఘాల చరిత్రలో మేము తోపులం, తురుములం, కానులం, హక్కుల కోసం చాలా పోరాటాలు చేశాం అనేటువంటి జర్నలిస్టు సంఘాలు ఎక్కడైనా ఏ జర్నలిస్టు మీద దాడి జరిగిన సంఘటనలో, హత్య జరిగిన సంఘటనలో ఆ కన్సర్న్ జర్నలిస్టు కోసం పోరాడి వాళ్ళకి, నేరస్తులకి శిక్షలు వేయించినటువంటి చరిత్ర ఉందా? ప్రింట్ మీడియా ఆధిపత్యాన్ని ధిక్కరించడం కాదు, కానీ కాలక్రమేణా ఒక చేంజెస్, జర్నలిస్టిక్ ఇష్యూ దాంట్లో షేపింగ్లో ఒక చేంజెస్ వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ప్రింట్ మీడియా కంగారు పడి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుని ఎట్లా లొకేట్ చేయాలో తెలియలేదు. వాటి తరువాత ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని వాటికి సంబంధించి ఏర్పాటు చేసింది. ఈ రెండు మీకు చాలా మీడియా కంపెనీలకు సంబంధించి తెలుసు. లోగో ఇచ్చి జీతం ఇవ్వని సంఘాలు, జీతం ఇవ్వని మీడియా సంస్థలే మెజారిటీగా ఉంటాయి తెలుగులో. నువ్వు సంపాదించుకో, మాకింత ఇవ్వు. మీడియాలో జర్నలిస్టులకి, అక్రిడైడ్ జర్నలిస్టులకి వేతనాలు ఇస్తున్నటువంటి మీడియా సంస్థలు ఎన్ని? ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ప్రింట్ మీడియా సంఘాల ఆధిపత్యంని ఇబ్బంది కలిగి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలని కూడా తనతో ఒక కనెక్టెడ్ ఆర్గనైజేషన్స్గా పెట్టుకున్నవాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటికి భిన్నంగా యూట్యూబ్ జర్నలిస్టులు ప్రశ్నని శిరస్సున ధరించి ట్రూత్ని, అట్టడుగు ట్రూత్ని, గ్రౌండ్ లెవెల్ ట్రూత్ని, రూరల్ ట్రూత్ని వెలుగులోకి తెస్తా ఉండేటప్పుడు ఊపిరాడక యూట్యూబ్ జర్నలిస్టుల మీద ఒక రకమైనటువంటి అక్కసను ప్రదర్శించడం జర్నలిస్టు సంఘాలు అలవర్చుకున్నాయి. మీడియా సంస్థలు కూడా వాటికి వంతపాడాయి. నిజంగా అక్రిడేషన్ ఉన్న వాళ్ళే జర్నలిస్టులు అయితే రోజుకి ఒక్క వార్త రాసేటువంటి అక్రిడేట్ జర్నలిస్ట్ కనీసం 100 మందిలో 10% మంది కూడా ఉండరు. అక్రిడేషన్ జర్నలిజానికి ప్రమాణం కాదు. ప్రజల పక్షాన ప్రశ్నను చేతబట్టుకుని జవాబుల్ని అన్వేషించేటువంటి వాళ్ళు జర్నలిస్ట్. ఈ తరహా యాటిట్యూడు రానున్న చట్టాల్లో వస్తుంది. రావణ్ సందర్భంగా చాలామంది చాలా మర్యాద రామన్న తీర్పులు, పడక్కుర్చీ మేధావులు చాలామంది చాలా థియరిటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఎవరు వద్దన్నా కాదన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం యూట్యూబ్ జర్నలిస్టుల తాకిడి తట్టుకోలేక తాము కూడా యూట్యూబ్లోకి, డిజిటలైజ్లోకి వచ్చినటువంటి సందర్భం మన ముందు ఉంది. అంచేత ఆయన యూట్యూబ్ జర్నలిస్టా, అక్రిడేట్ జర్నలిస్టా కాదు. అతను నిజం మాట్లాడా, అతను ప్రశ్నించాడా, అతని ప్రశ్నకు జవాబులు ఉన్నాయా, అతను తిడితే నేరం అవుతోంది, సోకాల్డ్ పొలిటీషియన్స్ తిడితే న్యాయం అవుతుంది. దీని గురించి కూడా ఆలోచిస్తే అది జర్నలిస్టిక్ వ్యూ అవుతుంది, అది ట్రూత్ ఓరియంటెడ్ వ్యూ అవుతుంది. అదే ట్రూత్ అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నాను. రావణ్ ఒక తేనెతుట్టని కదిపాడు. ఆ తేనెతుట్ట మతఛాందసవాదం మీద, ఆ తేనెతుట్ట ఆధిపత్య అరాసక్యం మీద, ఆ తేనెతుట్ట జర్నలిస్టులు అంటే ఎవరు అనే దాని మీద. మెజారిటీగా ఇవాళ కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి ఒక సవాల్ విసురుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నది వాళ్ళు, గ్రౌండ్ లెవెల్ సత్యాలు వెలికి తీస్తున్నది వాళ్ళు. అంతదాకా ఎందుకు ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ యూట్యూబ్ జర్నలిస్టుల వార్తల ఫీడ్తోని తాము బతుకుని గడిపేటువంటి సిట్యుయేషన్ వచ్చింది. ఇది తెలుసుకోవాలి. యూట్యూబ్ జర్నలిస్టులు తక్కువ చేయొద్దు. రావణ్ వేసినటువంటి ప్రశ్నలు ఇవాళ కాకపోయినా రేపైనా వాటికి ఒక శాంక్టిటీ ఉంటుంది.
అతన్ని క్యారెక్టర్ అసోసినేషన్ చేసి, అతన్ని జర్నలిస్టు కాదనేసి, అతనికి అక్రిడేషన్ కాదనేసి, అతనికి నోటి దూల అని కాదనేసి చాలామంది తీర్పులు ఇచ్చేవాళ్ళు. ఎంతమంది నోటి దూల పొలిటీషియన్స్ మీద వీళ్ళు నోరు చేసుకున్నారు, వాళ్ళని ప్రశ్నించారు. ఎన్ని చోట్ల జర్నలిస్టుల హత్యల మీద వీళ్ళు స్పందించి మాట్లాడి సరిగా ఆ కేసును నిర్వహణ చేసి నిందితులకు శిక్షలు వేశారు. గులాం రసూల్ హంతకులు ఎవరు? పింగళి దశరథం హంతకులు ఎవరు? ఈ జర్నలిస్ట్ సంఘాలకి ఈ విషయాలు తెలియవా? రావణ్ణి జర్నలిస్టు కాదనేటువంటి వాళ్ళు, అక్రిడేషన్ ప్రమాణం అనేటువంటి వాళ్ళు ఆత్మావలోకన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకటి, మీకు ఒక పొలిటికల్ మైండ్ ఉందా? మీరు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారా? ఆల్రెడీ కొన్ని పార్టీలు కంటెంట్ రైటర్స్ కావాలని చెప్పి వేస్తున్నాయి. చక్కగా పునరావాస కేంద్రాల్లో ఉండి వాళ్ళ కంటెంట్ రైటింగ్ చేసి డబ్బులు సంపాదించుకోండి. అంతేకాని ఇది జర్నలిజం, ఇది అక్రిడేషన్, జర్నలిస్టుకు అక్రిడేషన్ ప్రామాణికం, ఇట్లాంటి సోది కబుర్లు వద్దు. నిజంగా దానికి ఒక చట్టబద్ధత, సూత్రబద్ధత ఉందా? యు రెఫర్ దట్, దాన్ని ప్రజలకు ఇవ్వండి, ప్రజలకు తెలియజేయండి. అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టు అని ఎక్కడైనా ఉందేమో తెలియజేయమని చెప్పి. ఒకటి ప్రశ్న, ఎప్పటికైనా ఇవాళ రావణ్ని ఎంచుకుంది, రేపు ఇంకొకరిని ఎంచుకుంటారు. ప్రశ్న అంతరించిపోదు. ప్రశ్నని తీసుకొని అనేక మంది జర్నలిస్టులు ముందుకెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాను.